రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లకు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం ఆయన కూడా ఒక కమెంట్ చేశారు. అంటే కోనసీమకి తెలంగాణ దిష్టి తగిలింది అని చెప్పేసి అన్నారు. దీని మీద అందరూ రెస్పాండ్ అవుతున్నారు. మీ రెస్పాన్స్ ఏంటి? ఇవి తిన్నింటి వాసాలు ఎక్కువ పనులు. ఉండేది తెలంగాణలో, బతికేది తెలంగాణలో, ఆస్తులు తెలంగాణలో, పేరు వచ్చింది తెలంగాణలో. ఇక్కడ వచ్చినాకని సినిమాలు చూసేది తెలంగాణ వాళ్ళే, అన్ని తెలంగాణని. ఇవాళ తెలంగాణలో వండుకుంటూ ఈ నుంచి దృష్టి పెడితే అది ఎండిపోయినవంటే మన అర్థం పర్థం ఉందా? ఒక బాధ్యత గల వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఉండి రెండు ప్రాంతాలు కలిసేటట్టు ఉండాలి సంబంధాలు. వాళ్ళ మాటల వల్ల రెండు ప్రాంతాలు భేదాభిప్రాయాలు విడిపోయేటట్లు కాదు, కలిసేటట్టు ఉండాలి. ఈయన ఇదే పుండు మీద కారం చల్లినట్లు దీని వ్యవహారం అంతా. ఒకప్పుడు చేగువిరి అంటాడు, ఒకసారి సనాతన ధర్మం అంటాడు, ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం చాలా గొప్పది అంటారు, తెలంగాణ ఉద్యమకాలు గొప్పలు అంటారు, తెలంగాణ ప్రజలు మంచి వాళ్ళు అంటారు. ఇప్పుడు తెలంగాణ కళ్ళు మంచిలేమంటే, తెలంగాణ ప్రజల కళ్ళు మంచిలేమంటే ఏమైనా అర్థం పర్థం ఉందా? అలాంటప్పుడు ఇక్కడ ఉండకుండా వాళ్ళ ప్రాంతంలో ఉండాలి అందరూ. వాళ్ళ ఎవరి ప్రాంతాల్లో బతకాలి. వాళ్ళ గుళ్ళ కాడ వాళ్ళకి సపరేట్ ఆంక్షలు, తెలంగాణ సపరేట్ ఆంక్షలు, వాళ్ళ ప్రాంతాలకు సపరేట్ ఆంక్షలు, ఇక్కడ సపరేట్ ఆంక్షలు. ఇక్కడ మాత్రం ఈక్వల్గా చూస్తాం, మంచిగా ఉంటాం. అక్కడ ప్రాబ్లం ఉందంటే ఎలక్ట్రికల్ సామాగ్రి పంపించినాం, అక్కడ ఏదన్నా ఇబ్బందులు వచ్చినామంటే ఇక్కడ నుంచి మేము చేసినాం. అమరావతి కన్స్ట్రక్షన్లో కూడా పని చేస్తామని చెప్పినాం. వాళ్ళు మా అన్నదమ్ములే అని మేము అన్నదమ్ముల్లాగా భావిస్తున్నాం తప్ప ఎప్పుడు కూడా వాళ్ళని పగోల్లాగా చూసుకోవాలి. తెలంగాణ వచ్చినప్పుడు గొడవలు అయినవే, ఆంధ్ర తెలంగాణ ఇక్కడ ఉండొద్దు అని చెప్పి అన్నామా? అరే మా సొంతం, మీరు మా అన్నదమ్ములు అన్నాం. మేము అట్లా అంటే వీళ్ళేమో వీళ్ళ కళ్ళు దిష్టి తగిలినాయి, మంచి కళ్ళు కావు అంటే మేము అంత విషమా?